అపోస్తుల కార్యముల గ్రంథ వివరణ. 28 అధ్యాయాలు కలిగిన గ్రంథాన్ని ఇప్పటికీ 16 వారాల నుంచి ఆలోచించుకుంటూ, అంతేనా? వెరీ గుడ్. 17వ వారానికి వచ్చాం. కొంతమంది 16 అంటున్నారు, కొంతమంది 17 అంటున్నారు. ఏదైనా కంటిన్యూ అయిపోండి అంతే. అంటే ఎక్కడో ఒక వారం తేడా అయింది. సరే, ఏదేమైనా సరే అందరూ అన్నీ వింటున్నారు, సీరియల్గానే వెళ్తున్నాం. సో డిస్టర్బెన్స్ ఏం లేదు. 16 అన్నా పర్లేదు, 17 అన్నా పర్లేదు, 27 అన్నా పర్లేదు. ఏమన్నా? వెరీ గుడ్. 17వ వారానికి మనం వచ్చాం. ఇప్పటివరకు చాలా విషయాలు మనం ముగించుకున్నాం. చాలా సందర్భాలు, చాలా సమస్యల మధ్య యెరూషలేములో సంఘ పరిచర్య ఎలా జరిగిందో ఇప్పటివరకు ఆలోచించుకుంటూ వచ్చాం మనం. అందులో భాగంగా ప్రారంభ రోజుల్లో విన్నాం. ఎవరికైనా గుర్తుంటే ఈ 28 అధ్యాయాల్ని మనం కొన్ని భాగాలుగా విభజించుకున్నాం, ఓవరాల్గా మొత్తంగా. వెరీ గుడ్ అన్న. ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఏంటి 3 భాగాలు అంటే, మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఒక భాగం, 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఒక భాగం, 13 నుండి 28 వరకు ఒక భాగం. మొత్తం 28 వచనాల్ని 3 భాగాల కింద విభాగించుకున్నాం. ఆ 3 భాగాలకు కూడా మరలా మనం సబ్ టైటిల్స్ లేదా దానికి హెడ్డింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. టైటిల్స్ మొదటి 7 అధ్యాయాలకేమో యెరూషలేములోని పరిచర్య, తర్వాత 8 నుంచి 12కేమో యోదయ సమరయలోని పరిచర్య, 13 నుండి 28 వరకు ఉన్నదేమో భూ దిగంతముల వరకు జరిగిన పరిచర్య అని రాసుకున్నాం మనం. అందులో భాగంగా ఇప్పటి వరకు మనం ఎన్ని అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం? 7 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. అంటే ఎన్ని భాగాలు? 3 ఎన్ని భాగాలు మాట్లాడుకున్నాం? ఒక భాగాన్ని మాట్లాడుకున్నాం. ఏ భాగాన్ని మాట్లాడుకున్నాం? యెరూషలేములోని పరిచర్య అనే భాగాన్ని మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అవునా? వెరీ గుడ్. ఏమండి ఇప్పుడు చెప్పండి, యెరూషలేములో పరిచర్య బాగా జరిగిందా, చాలా బాగా జరిగిందా? చాలా బాధల మధ్య జరిగింది, కష్టాల మధ్య జరిగింది, అవమానాల మధ్య జరిగింది, ఎన్నో ఇబ్బందుల మధ్య జరిగింది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, బాధలున్నా, కష్టాలున్నా, అవమానాలున్నా, ఇబ్బందులున్నా పరిచర్య మాత్రం జరిగింది. ఆ మాట మీకు అర్థం లేదా? ఏమైంది? అదే మనకు ఒక నిదర్శనం అన్నమాట ఇవన్నీ కూడా. సో ఎన్నున్నా ఖచ్చితంగా పరిచర్య ఏమవ్వాలి? జరగాలి. అపోస్తుల కార్యాలు నేర్చుకున్నామంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యాలు మనకు బాగా అర్థమైతే సంఘములో ఏ విషయంలోనూ మనం బలహీనపడే ధోరణి ఏర్పడదు అసలు. ఇంకా సంఘాల్లో కొన్ని ఆలోచనలు ఏర్పడుతున్నాయి, కొన్ని విషయాల్లో బలహీనపడుతున్నామంటే అపోస్తుల కార్యాలు మనకు అర్థం కాలేదని అర్థం, అంతే. వాడికి అర్థం లేదా? వెరీ గుడ్. సో మొత్తానికి 7 అధ్యాయాలు ముగించుకున్నాం. యెరూషలేములోని పరిచర్యను మనం ముగించుకున్నాం. ఇప్పుడు మనం 2వ భాగం, అంటే ప్రధాన భాగాల్లో 2వ భాగానికి వెళ్ళబోతున్నాం. అంటే 8 నుంచి 12 అధ్యాయాలు. దాని టైటిల్ ఏంటి? యోదయ సమరయ దేశాలలో పరిచర్య. ఒకవేళ ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళంటే పైన కొంచెం పెద్దగా హెడ్డింగ్ పెట్టేసుకోండి. 8 నుంచి 12 అధ్యాయాలని, 2వ ప్రధాన భాగం అని, యోదయ సమరయ దేశాలలోని పరిచర్య. ఇప్పుడు మరలా ఈ ప్రధాన భాగంలో కొన్ని ఉపభాగాలు ఈ 12 అధ్యాయం వరకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం తీయండి అందరూ కూడా. 2వ ప్రధాన భాగంలో ఉన్నాం. 8వ అధ్యాయం నుంచి మనం ప్రారంభించబోతున్నాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. ఒకసారి 8వ అధ్యాయంలోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు నేను చెప్పి ముందుకు కొనసాగే ప్రయత్నం చేస్తాను. 7వ అధ్యాయంలో మనం ఒక ప్రత్యేకమైన హతసాక్షిని చూసాం. 7వ అధ్యాయం టైటిల్ ఏమన్నా సార్ మీరు? స్టెఫను గారి మరణం అని రాసారా? వెరీ గుడ్. దానికి మొట్టమొదటి హతసాక్షి అని పెట్టుకున్న తప్పలేదు మీరు. 7వ అధ్యాయానికి మొట్టమొదటి హతసాక్షి అని పెట్టుకున్న తప్పలేదు. ఎవరైనా హతసాక్షి? స్టెఫెన్ గారు. ఒక నీతిని చెప్పాలని, నిజాన్ని చెప్పాలని, సత్యాన్ని అందరికీ రూఢిగా వెల్లడిపరచాలని నిలబడ్డ ఒక గొప్ప యోధుడే స్టెఫను. అలాంటి స్టెఫన్ని అతి దారుణంగా, అమ్మ వినాలి, అతి దారుణంగా రాళ్లతో కొట్టి ఏం చేశారు? చంపేశారు. కానీ ఒక విషయం చెప్పనా, నాకెందుకో బైబిల్ని గాఢాలకు దేవుడు బాగా నేర్పుతున్నాడనే భావన కలిగిందండి. నాకైతే చెప్తున్నాను,
ప్రతి సందర్భానికి ఒక ఎక్స్పీరియన్స్ కలిగిస్తున్నాడు మనకి. ఎందుకో మీరు గమనించండి. ప్రతి పాఠాన్ని మనం నేర్చుకోవడం ఎక్స్పీరియన్స్ కలిగిస్తున్నాడు. నిజంగా ఈరోజు ఈ పాఠాన్ని నేర్చుకోవడం మనకు కొంచెం అనుభవం ఉంటుంది. ఎందుకు కొంచెం అనుభవం ఉంటుంది. ఎందుకు చెప్పనా, అలాగే ఒక వీర మరణం చెందిన సువార్త యోధుడు మన దినాన్ని కనబడ్డాడు. ఆ పెయిన్, ఆ గిల్ట్ మనలో ఉంటుంది. కాబట్టి ఆ రోజు స్టెఫెను చనిపోవడం వల్ల అక్కడ ఎంత విభిన్నమైన వాతావరణాలు ఏర్పడ్డాయి మనం ఆలోచించగలం ఖచ్చితంగా. కానీ ఒక మాట అడుగుతాను, ఎక్కడో ఒక చోట బలహీనమైన విశ్వాసాలు ఒక డౌట్ ఉంటుంది. ఏమని తెలుసా, ఎందుకండి దేవుని సేవకుడిని చంపేస్తున్నా దేవుడు ఎందుకు మాట్లాడలేదండి అనే డౌట్ వస్తుంది చాలామందిలో. సాధారణంగా వచ్చే ఉండాలి కూడా. ఎవరిని చంపేస్తున్నా, దేవుని సేవకుడినే చంపేస్తున్నా దేవుడు ఎందుకు మాట్లాడలేదండి? ఈ లెక్కన సేవకుడికే ప్రొటెక్షన్ లేకపోతే, సేవకుడికే రక్షణ లేకపోతే సామాన్యులు మా పరిస్థితి ఏంటండి అని చాలామంది బలహీనపడే వర్గాలు కూడా ఉంటాయి. కొన్ని ఇంకా చెప్పాలంటే భయపడే వర్గాలు కూడా ఉంటాయి. దానికి ముందస్తుగా ఒక మంచి మాట చెప్పి తర్వాత వివరణ ఇస్తాను మీకు. దేవుడు అన్నీ చూసేవాడంటే మళ్ళీ చెప్తున్నాను, అన్నీ చూసేవాడే. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన మౌనంగా ఉన్నాడంటే దాని వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి అని అర్థం. నా మనకి అర్థం తెలియదా? హబక్కుకు అని ఒక ప్రవక్త ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఏం పేరు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం హబక్కుకు గ్రంథాన్ని. అక్కడ ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి అని కళ్ళ ముందు. దేవుని చాలా ముక్కుసూటిగా ప్రశ్నించాడు, అయ్యా నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు? చూద్దాం ఒకసారి, తీయండి హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం. అందరూ తీద్దాం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం. ఖచ్చితంగా మన జీవితాల్లో కొన్ని ప్రశ్నలకు ఈ పాఠం సమాధానంగా మారాలి. అందరూ చూసే ప్రయత్నం చేద్దాం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం తీసారండి. 1వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళక ఫ్రీగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. 12వ వచనం చదువుదాం ఒకసారి. 12వ వచనం నుంచి, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయము దుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. ఇలా తన బాధంతా వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి అన్యాయం? మమ్మల్ని ఎందుకు వాళ్ళు బాధ పెడుతున్నారు? అన్యాయస్తుడేమో బాగా చలామణి అవుతున్నాడు. ఒక న్యాయంతో నేనేమవుతున్నాను? బాధ పెడుతున్నాను. 17వ వచనం, వాడు ఎల్లప్పుడూ తమ వలలో నుండి దెమ్మరించుచుండవలన. వాడు అంటే సాతాను, అపవాది. వాడు ఎలా ఉన్నాడు? చక్కగా ప్రతిసారి వాడి వలలో అనేక మందిని చిక్కించుకుంటున్నాడు. వాడే విజయాన్ని పొందుతున్నాడు. వాడు అంత బాగుండాలా? తర్వాత ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయు చుండవలన. వాడు ఇలా బాధలు పెడితే మేమేం పడాలి? బాధలు పడాలా? నాకు క్వశ్చన్ వచ్చిందండి. ఈయనకి ఎవరికి చెప్పండి, మీరు ఎవరికి? నేను చెప్పండి. ఈ క్వశ్చన్ చాలామంది మనలో వస్తుంది ఈ రోజుల్లో. ఏమని తెలుసా? ఎందుకు ఇన్ని బాధలు నాకు? నేనేం చేశాను? నీ కొరకు బ్రతుకుతున్నాను కదా, నీలో ఉంటున్నాను కదా, నీ పని చేస్తున్నాను కదా, అయినా ఎందుకు ఇన్ని సమస్యలు? ఏమండి ఇంకా చెప్పమంటారా మీకు? ఆయన పని ఎక్కువ చేసే వాళ్ళకి ఏముంటాయి? సమస్యలు ఉంటాయి. అవునా కదా? ఇంట్లో మనశ్శాంతి ఉండదు, కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు, సంఘాల్లో కూడా మనశ్శాంతి ఉండదు, సమాజంలో కూడా మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేని బ్రతుకులైపోతాయి. ఖచ్చితంగా ప్రతిసారి బలహీన పడుతున్నలోకి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నేను ఇంత మంచిగా ఉంటున్నప్పుడు నాకెందుకండి ఈ బాధ? నన్నెందుకు అంటున్నాడండి? నన్నెందుకు అంటుందండి? నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి? నా విషయంలోనే ఏంటండి? మనం ఎలాగైతే ఈ క్వశ్చన్ చేశామో ఈ క్వశ్చన్ ఎప్పుడో చేశాడు ఆయన. ఎవరు? హబక్కుకు అనే ఒక భక్తుడు. ఆయనకు ఆన్సర్ చెప్తూ ఎంత బాగా మాట్లాడు, మీరు బాగా వినాలి. ఆయనకి ఆన్సర్ చెప్తూ, ఈ ఆన్సర్ నీకే కాదు అందరికీ తెలియాలి. అందుకు నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? చూద్దాం. 2వ అధ్యాయం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో, నా వాదం విషయమై ఏమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని యుందుననుకొనగా. ఏం చేస్తున్నాడంట? నేను ప్రశ్నించాను. ఎవరిని? నాకు సమాధానం చెప్పాలి ఆయన. ఎందుకు ఈ అన్యాయం? ఏమండి మరలా చెప్తాను, ఇందులో కూడా అర్థవంతమైన కోణం ఉంది, మరలా మూర్ఖ కోణం లేదు. నా మాట తిందా లేదా? కొంతమంది ఇలా ఏమని జరిగి అనుకోండి, రానండి, నేను చేయనండి, అది మూర్ఖ కోణం. అలాంటి వాళ్ళకి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిలబడి ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని?
ఎందుకు తెలుసా? ప్రభు ఎందుకు ఇంత మంచిగా ఉంటున్నాం కదా, ఎందుకు ఇవన్నీ? ఒక నీతిమంతుడికి ఇన్ని బాధలు ఎందుకు? ఒక న్యాయంగా ఉన్నవాడికి ఇన్ని సమస్యలు ఎందుకు అని అడిగితే దాని కొరకు ఎదురు చూస్తున్నాడంట. దేని కొరకు? ఆ దేవుడు చెప్పే సమాధానం కొరకు. చూస్తుంటే ఏమైందంట, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచూ చదువు వీలునగునట్లు నీవు ఆ దర్శనమును పలక మీద స్పష్టముగా రాయి. అబ్బాయి, నువ్వు పలక తీసుకో, నువ్వు అడిగిన దానికి నేనేం చెప్తాను, సమాధానం చెప్తాను. అది నువ్వు రాయాలి. ఎలా రాయాలి తెలుసా? రేపన్న రోజున దాన్ని చదివేవాడు పరిగెట్టుతూ కూడా చదవాలి. ఎందుకంటే ఈ సమాధానం అందరికీ తెలియాలి. దేవుని తలంపు చూడండి, దేవుని ఉద్దేశం చూడండి. ఈ సమాధానం అందరికీ తెలియాలి. పరిగెట్టుతూ కూడా వాడు చదివితే వాడికి అర్థమయ్యే విషయం కోణం ఉండాలి. ఎందుకంటే ఈ సమాధానం అనేక మందికి ఆదరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆ సమాధానం చూడండి. దర్శన విషయమై నిర్ణయ కాలములు జరుగును, సమాప్తమగుటక యాతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా ఏం చేస్తాడు? ఇదిగో అవతలోడు యథార్థత లేదు, యథార్థత లేదు, వాడు బాగున్నాడు నువ్వు అనుకుంటున్నావు కదా, వాడు పోయే కాలం ఖచ్చితంగా ఉంది. కానీ నీ బ్రతుకు భూమి మీద కాదంటున్నాడు. ఏ బ్రతుకు ఎలా ఉంటుందంటే నీ బ్రతుకు విశ్వాస మూలముగా బ్రతుకుతావు. నువ్వు ఒక టార్గెట్ మనసులో పెట్టుకో. ఈ భూమి వరకు ఆలోచిస్తే నీకు అన్యాయమే జరిగింది అనుకున్నాను, కానీ ఎటర్నల్గా ఆలోచిస్తే మనకు అన్యాయం జరిగిందా? చెప్పాలి మీరు. ఈ భూమి వరకు ఆలోచిస్తే మన ప్రాణం ఎక్కడ ఆగిపోయింది? మధ్యస్థంగానే ఆగిపోయింది, మధ్యస్థంగానే సమస్యలు ఏర్పడ్డాయి. కానీ నిత్యత్వం వైపు ఆలోచిస్తే, మీరు ఆలోచించండి, దుర్మార్గుడు పరలోకం వస్తాడా? చెప్పండి మీరు, వస్తాడా? ఆడు ఎక్కడ ఆగిపోతాడు? నరకం దగ్గర ఆగిపోతాడు. నిత్యము జీవించే ఛాన్స్ ఎవరికి ఉంది? బాధలు పడ్డ మనకి విశ్వాస మూలమైన బ్రతుకుంది. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే ఆ నిరీక్షణతోనే బలవంతులుగా ఉండాలి మనం. ఎవరిలో? దేవుళ్ళు. అందుకని ఎప్పుడు ఎక్కడ మాయలు చెప్పనండి. మీరు ఎప్పుడైనా గమనించుకోండి. ఏ వారం అయినా అమ్మ ఫ్రిడ్జ్ ఎత్తాడు, టీవీ ఎత్తాడు, ఉద్యోగం ఎత్తాడు, పెళ్లి కాదు పెళ్లి చేస్తాడు, ఇలాంటి ఎప్పుడైనా మనం నేర్చుకున్నాం? ఎక్కడన్నా నేర్చుకోలేదు. ఎందుకంటే ఈ లోక బ్రతుకు మట్టుకు మనం చూసి దాంతో పోల్చుకుంటే మనకు అన్యాయమే జరుగుతుంది అనిపిస్తుంది. కానీ మనకో లోకం ఉంది, ఆ లోకం వైపే మన అడుగులు. దాని కొనలో ఆలోచిస్తే వాడు వెనకుంటాడు, మనం ఎక్కడుంటాం? ముందుంటాం. ఆ బహుమానాన్ని మనకిచ్చాడు ఆయన. ఎవరు? ఇంకా చెప్పనా, మనల్ని శాశ్వత కాలమైన బ్రతుకు కోసమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ బ్రతుకు? మనం ఏ ఆలోచనలు కానీ ఉన్నది చెప్పండి. ఈ చిన్నపాటి జీవితం కొరకే మనం ఆలోచిస్తున్నాం. అందుకే చిన్నపాటి జీవితంలో వెంటనే కౌంటరు, ఏటి ప్రభువా నాకు ఈ బాధ ఏమండి అంటాం కదా. కానీ మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి మీరు. పొర్రపాటును ఇప్పుడు గుండె ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు అనుకోండి, నా కారు ఎవరు తోలుతారు అనుకోండి. నేను వచ్చేటప్పుడు వెంగట్టుకున్నాను, శ్రీరామ్ తోలుతుందా? ఎవరు తోలుతారు నాకు తెలుసా? చెప్పండి. నేను జాగ్రత్త చేసేస్తున్నాను నా పర్సో, ఎవరు తీస్తారు తెలుసా? లాకు, ఫేసో లాకు, ఏంటది బొట్నేలో లాకు, ఎవరో తీయమని తలగడ కింద పెట్టుకుంటాం. దీన్ని ఫోన్ని ఎవడు తీస్తాడో తెలుసా? చెప్పండి. మీరు గమనించుకోండి. వదిలిపోయే జీవితం కొరకేమో బెంగళ పడుతున్నాం, అసలైన జీవితం మన పట్ల కలిగి ఉందన్న ఆలోచన మనం ఆలోచించలేకపోతున్నాం. హబక్కూకు అదే చెప్పాడు, అబ్బాయి ఈ సమాధానం అందరికీ తెలియాలి. మీరు ఈ కొద్దిపాటి వాటిని చూసి బలహీనపడితే అలా భవిష్యత్తు ఉంది అని మీరు గమనించండి. మన జీవితాల్లో కొన్ని శ్రమలు ఆయన చూపిస్తున్న భవిష్యత్తుకు మూలం. అలాగే ఇక్కడ ఈయన శ్రమ పడ్డాడు. ఎవరు శ్రమ పడతా? స్టెఫను. ఎవరు? స్టెఫను. అయితే స్టెఫను మరణం అవ్వడానికి బాగా మీరు, స్టెఫను మరణించడానికి లేదా స్టెఫను మరణించినందుకే 3 ముఖ్యమైన సందర్భాలు చోటు చేసుకున్నాయి. మీరు బాగా మీరు. ఒకవేళ స్టెఫను గనక చనిపోయి ఉండకపోతే ఖచ్చితంగా సందర్భాలు చోటు చూసుకునేవి కాదు. ఏంటా 3 చెప్పేస్తాను, త్వరగా రాసే ప్రయత్నం చేయండి, అందరూ తీయండి. స్టెఫను చనిపోవడానికి లేదా చనిపోయినందుకు 3 ముఖ్య సందర్భాలు. ఇంకా నేను వెళ్ళలేదు 8వ అధ్యాయంలోకి, ముందస్తుగానే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నాను నేను. తీద్దాం, తీయండి. నెంబర్ 1, స్టెఫను చనిపోవడం వల్లే అని టైటిల్ పెట్టుకొని
నెంబర్ 1 ఏం రాస్తారంటే ఫిలిప్పు గారి సువార్త యాత్ర జరిగింది అని రాయండి. ఎవరు చనిపోవడం వల్ల? స్టెఫను చనిపోవడం వల్ల ఫిలిప్పు గారి సువార్త యాత్ర జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, స్టెఫను గారి చనిపోవడం వల్లే పౌలు గారి జీవితంలో మార్పు కలిగింది. రాసారా? త్వరగా రాసేయండి. స్టెఫను గారి చనిపోవడం వల్లే ఫిలిప్పు గారి సువార్త యాత్ర కొనసాగింది. స్టెఫను గారి చనిపోవడం వల్లే పౌలు గారికి మార్పు కలిగింది. స్టెఫను గారు చనిపోవడం వల్లే సంఘము దేశాలు దాటింది. మాట మీకు అర్థం లేదా? ఎవరి వల్ల? ఒక భక్తుని మరణం వల్ల. మాట అర్థమైందా లేదా? ఒక భక్తుని మరణం వల్ల మంచులు జరిగాయా, చెడు జరిగిందా? ఏమండి ఆయన చనిపోతే జరగవా? ఖచ్చితంగా జరగవు. చూస్తారు ఇప్పుడు ముందుకు మీరు. ఆయన చనిపోయాడు కాబట్టి కొన్ని వాతావరణాలు ఏర్పడ్డాయి అక్కడ, మీరు గమనించాలి. అందుకే అంటాడు కదా, ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి యథార్థమైనది, విలువైనది అంటాడు. అంటే ఆయన భక్తులు మరణించినప్పుడు వాటి వెనక ఎన్నో బలమైన కారణాలు ఉంటాయి ఆయనకి. ఎవరికి? దేవుడికి. ఆ కారణాలన్నిటి బట్టి కొన్నిసార్లు సైలెంట్గా ఉంటాడు అంతే ఆయన. ఇప్పుడు స్టెఫన్ గారు చనిపోయారు. ఎన్ని విషయాలు చోటు చేసుకున్నాయి? 3. ఆ 3టిని మనసులో పెట్టుకొని చదివే ప్రయత్నం చేద్దాం. తీయండి అందరూ కూడా. ఇప్పుడు తీయండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. అందరూ తీద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి? వెరీ గుడ్. 40 వచనాలు. ఈ 40 వచనాలని కొన్ని భాగాలుగా విభజిస్తూ మరొక భాగం కింద, అంటే 17వ భాగం కింద 1వ వచనం నుండి 8వ వచనం వరకు రాసుకుందాం. టైటిల్ రాద్దాం. 17వ భాగంలో ఉన్నాం. 8వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. టైటిల్: చెదరిపోయిన సంఘం సమరయలో సువార్త అని రాయండి. చెదరిపోయిన సంఘం సమరయలోని సువార్త. రాసారా? వెరీ గుడ్. ఆలస్యం చేయకుండా అమ్మా అందరికి వందనాలు నవ్వుతూ చెప్పండి. మనం కూర్చోవడానికి గాలి లేకపోతే బాధలు పడ్డామే, రాళ్లతో కొడుతున్నా నిలబడి ఉన్నారంట ఆయన కోసం. ఆ బాధల ముందు ఈ బాధ పెద్ద బాధ కాదు. ఫ్యాన్ లేకపోతే ఏం బ్రతుకుతాం? చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోయారు. ఎవరి కోసం? సో ఈ కూసేపు ఈ బాధను మనం భరించి కొనసాగే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా మనం ఎలాది? ఇప్పుడు ఆ కాలం అనగానే మీకు ఎప్పుడు కూడా చదువుతున్నప్పుడు ముందు అధ్యాయం లింక్ అవుతూ ఉండాలి. ఆ కాలం అంటే ఏ కాలం? స్టెఫన్ గారు చనిపోయిన కాలం. యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగిందంట. అమ్మ వినాలి మీరు. అంటే స్టెఫన్ చనిపోయినందుకే సంఘములో అందరికీ హింస కలిగిందా? చెప్పండి, కలిగిందా? ఎస్, కలిగింది. ఏం కలిగింది? ఆటోమేటిక్గా ఒక విషయం చెప్పండి మీరు. అమ్మా వినాలి. ఆటోమేటిక్గా అసలైనోడు బలహీన పడితే చిన్నోళ్ళందరూ ఏమవుతారు? ఖచ్చితంగా బలహీనం అవుతారు. బలహీనం అవుతారండి. మీరు గమనించుకోండి ఎప్పుడైనా. ఎందుకంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. నేను దినాన్ని పాస్టర్ అజయ్ బాబు గారని మీకు తెలుసు, ఆయన డిబేట్ లాగా చేస్తుంటాడు. వాళ్ళు కామెంట్ పెట్టారంట, నెక్స్ట్ నువ్వే అని ఆయనకి ఎక్కడో ఓ ఛానల్లో. ఆయన మాట్లాడుతున్నాడు, అజయ్ అన్న మాట్లాడుతూ, అన్నా నేను కొన్ని రోజులు డిబేట్లు కూడా ఆపేద్దాం అనుకుంటున్నాను అన్నా అన్నాడు. ఏమైందన్నా? ఏముందన్నా, ఈరోజు ఇక్కడ చనిపోయాడు ఒక ఆయన విషయంలో ఏం జరగలేదు, న్యాయం జరగలేదు. రేపన్న రోజు నాకలాడు చనిపోయిన నా కోసం వచ్చి కూడా ఎవడో ఉండడన్నా. అంటే మీరు చూడండి, ఎంతో గట్టిగా ఆయన వాయిస్ చూస్తే చాలా గట్టిగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. అంత గట్టోడు కూడా ఏం పడ్డాడు? ఎక్కడో ఒక చోట. ఆయన ఆగుతాడా ఆగడన్నా తెలియదు ఆ విషయం. ఖచ్చితంగా మరలా దేవుడు మరలా బలాన్ని ఇస్తాడు. కానీ ఖచ్చితంగా ఒక మంచి ప్రబలమైన నాయకుడు చనిపోతే ఆ ఎఫెక్ట్ పడుతుందా వెనక వారి మీద? చెప్పండి, పడద్దా? ఖచ్చితంగా పడద్దండి. ఖచ్చితంగా పడుతుంది. కుటుంబానికి అసలైనడు ముఖ్యమైనడు భర్తే అయితే ఆ భర్త చనిపోతే ఆ కుటుంబం అంతా ఏమవుద్ది? అల్లకల్లోలం అవుదా? భార్య ముఖ్యమైతే ఆ భార్య చనిపోతే కుటుంబం అల్లకల్లోలం అవుదా? అలాంటిది అలనాటి యెరూషలేము సంఘంలో ఒక ముఖ్యుడుగా మూల వ్యక్తిగా ఉన్నాడు స్టెఫను.
అలాంటి స్టెఫన్ జరిగిపోతే సంఘం అంతా చెదిరిపోయే పరిస్థితి ఉందా లేదా? చెప్పండి మీరు, ఉందా లేదా? ఖచ్చితంగా 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 ఉంది. సో ఎప్పుడైతే స్టెఫన్ చనిపోయాడో సంఘములో గలిబిలి వచ్చింది. ఏమొచ్చింది? వచ్చినప్పుడు ఏమైందంట? అపోస్తులు తప్ప, ఆ మాట అండర్లైన్ చేయండి అమ్మ, అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఎవరు తప్ప? మరి వాళ్ళకి కష్టం కాదా? వాళ్ళకి కష్టం కదా? కష్టం వచ్చింది, అందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. అర్థం ఏంటి? బలహీనపడ్డారనే, గలిబిలయ్యారు. అయ్య బాబా ఇక్కడ ఉంటే వాళ్ళు చంపేస్తున్నారా, ఇక్కడ ఉంటే వాళ్ళు కొడుతున్నారా, ఇక్కడ ఎందుకు వెళ్ళిపోదాం అని అందరూ ఎవరి కాళ్ళే వెళ్ళిపోయారు. ఓన్లీ ఉన్నదంతా అపోస్తులు అంటేనంట. అంటే ఎంతమంది అపోస్తులు అంటే 12 మంది తప్ప అందరూ ఏమైపోయారు? చెదిరిపోయారంట. వాళ్ళకి భయం వేయలేదా? వేయలేదంటారా? చెప్పండి, మీరు ఆలోచన చేయండి ఈ మాటలన్నీ. అపోస్తులు ఎందుకున్నారండి? వాళ్ళ తప్ప ఎందుకండి అంటే అపోస్తులకు పని ఉంది అక్కడ. ఏ పని ఉంది? యెషయా గ్రంథంలో రాశాడు ఆ మాట, అది వారు నెరవేర్చాలి. తీద్దాం తీయండి, ఏం రాశాడు? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు చూద్దాం, చూడండి. ఏంటండి? ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కులు బయలు వెళ్ళాలి. ఇది ప్రవచనం. అలా వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉండాలి? చెప్పండి అమ్మా. ఇక్కడ అయిపోయిందని దులుపుకుని వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు కదా వాళ్ళకి. ఇంకొక మాట చెప్పనా అమ్మా, కొన్ని వస్తున్నప్పుడు, కొన్ని కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎందరో చెదిరిపోతున్న మన కళ్ళ ముందున్న కొన్ని సందర్భాల్లో చెదిరిపోకుండా నిలబడవలసిన బాధ్యత కూడా మనపై ఉంది. దానికి బెస్ట్ సాదృశ్యమే మన కళ్ళ ముందు కనబడుతున్న 12 మంది అపోస్తులు. అంటే మీరు గమనించండి, ఆ శ్రమను బట్టి అందరూ బలహీనపడితే వీళ్ళేం చేపట్టారు? బలపరచబడ్డారు. ఆ మాట అర్థమవుతుందా లేదా? ఏరా బాబు మీరు పారిపోవచ్చు కదా, మీరు వెళ్ళిపోవచ్చు కదా. కాదు, మేము ఇక్కడ నిలబడవలసిన అవసరత ఉంది. ఏమండి, కొన్నిసార్లు మనం అలాగే బలహీనపడుతుంటామండి. ఏమో తెలుసా, ఏమైనా కొంచెం గలిబిలి వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చింది నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ గందరగోళం, ఎక్కడికైనా దూరంగా పోతే మంచిదండి. ఏమండి ఎందుకు మీరు కనబట్టలేదు, ఎందుకండి మనశ్శాంతి లేకుండా కదా. మరి అందరూ చెదిరిపోతే పని ఎవరు చేస్తారు? మీరు గమనించండి, అందరూ చెదిరిపోయారంట. 12 మంది ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? నిలబడ్డారు. అననుకూల వాతావరణంలో కూడా నిలబడ్డారా? చెప్పండి, నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? వాక్యాన్ని ప్రకటించడం కోసం. వారిపై ఏముంది? ఒక మంచి మాట చెప్పనా, ఈరోజు కూడా సంఘం ఖచ్చితంగా ఎవరు గుర్తించకపోయినా పర్లేదు కానీ సేవకుడిని సంఘం గుర్తించాలండి. ఈ విషయమై నువ్వు ఎన్నన్నా పడుతున్నాడు సేవకుడు, నువ్వు అవమానంగా మాట్లాడినా పడుతున్నాడు సేవకుడు, నువ్వు ఎగతాళిగా పడుతున్న సేవకుడు. ఏమండి ఎంతోమందిని చూస్తాం, మనుషుల్ని, వాళ్ళ కౌంటర్ని, వాళ్ళ మాటల్ని గమనించలేమా? చెప్పండి, గమనించలేమా? ఏది ప్రేమో ఏది కౌంటర్ తెలీదా? అన్నన్నా పడుతున్నాడంటే చాలామంది తీసుకునే కొనడు తెలుసా, ఇంక వీడు చేతగానోడురా, వీడికి ఇంకా వేరే ఆప్షను అది. అలా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళు చంపేసినా వీళ్ళు పడున్నారంటే అర్థమేంటి? చేతగానోళ్ళన్నా. వాళ్ళపై ఏముంది? ఒక మాట మీకు మనసులో చెప్తున్నాను, సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సేవకుడు నిలబడుతున్నాడు. అర్థం ఏంటంటే సేవకుడిపై ఏముందని ఆయన గుర్తిస్తున్నాడు. నాపై బాధ్యత ఉంది, నేనే బలహీనమైతే ఎలా? అంతేనా కాదండి? బాధ్యతగా ఉండేవాడు ఆలోచించే కోణం అది. ఎవరైనా మాట అన్నాను అనుకోండి, వెంటనే హట్ అయిపోయి పక్క వెళ్ళిపోయారు అనుకోండి, దానివల్ల నేను సేవకుని ఎలాగవుతాను? నా వాడికి అర్థం లేదా? అంటే హట్ అవ్వట్లేదంటే హట్టింగ్ లేక కాదు. చాలామంది మాటలకి నేను చాలా బాధపడుతుంటాను కొన్నిసార్లు. మరలా నేను బలపడుతుంటాను. నేనే బాధపడితే ఇంక నేనేం చెప్తాను? నేను బలపడకూడదు, బలహీనపడకూడదా? పడకూడదు. ఎందుకు పడకూడదు? నా ముందు ఎన్నో బలపరిచే విషయాలు ఉన్నాయి కదా, అవి నేను నేర్చుకుంటున్నాను కదా, అవి నేను అనేక మందిని బలపరచని చెప్తున్నాను కదా. ఖచ్చితంగా నాలో బలమైన మనసు ఉండాలి. అందుకే ఎవరైనా తిట్టినా, ఎవరైనా వ్యతిరేకించినా, ఎవరైనా అపోజిట్గా మాట్లాడినా, ఎవరైనా బలహీనంగా మాట్లాడినా ఖచ్చితంగా వెనుకడుగేసే ప్రసక్తే లేదు. ఇంకో 10 అడుగులు ముందుకే వేస్తాను నేను. ఎందుకంటే అది నాపై దేవుడు పెట్టిన బాధ్యత. ఏమో ఓ రోజు ఖచ్చితంగా నువ్వు వచ్చారంటే ఎవరైనా ఏం చేయాలి?
వెళ్ళిపోవాలి. ఆ రోజు ఎన్ని బాధ్యతలను విడిచి వెళ్ళిపోవాలి. నా వాటికి అర్థం తెలీదా? కానీ ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో అందరూ చెదిరిపోయినా మనం ఏమవ్వాలి? నిలబడాలి. ఇంక విషయం చెప్పనా, ఆ రోజు ఆ 12 మంది నిలబడ్డారు. ఆ తర్వాత 1000 మందికి వాళ్ళు మాదిరయ్యారు. ఎవరు? ఆ 12 మంది అపోస్తలులు. అందరూ చెదిరిపోయారు. వాక్యం నేర్పిన వాళ్ళు అప్పటికి చాలామంది ఉన్నారు కదా, 10,000 దాటేశారు సంఘం. ఆ 10,000 మంది చెదిరిపోయారు. అందరూ గలిబిలైపోయారు. కానీ అందరూ చెదిరిపోయినా ఆ 12 మంది ఎవరి కోసం నిలబడ్డారు? దేవుడి కోసం నిలబడ్డారు. అనేక మందికి ఏమయ్యారు? మాదిరయ్యారు. ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన కోణం. కొన్ని సందర్భాల్లో బలహీనపడకుండా నిలబడవలసిన బాధ్యత కూడా మనపై ఉంది. సంగమా, ఇవన్నీ దేవుడు మనకు నేర్పుతున్న హెచ్చరిక పాఠాలు. ఏమండి, ఏమైందంట? గొప్ప హింస కలిగినందున అపోస్తులుడు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఏ దేశాలకి? యోదయ, సమరయ. వెరీ గుడ్. మీ అందరు తెలివైన వాళ్ళు కాబట్టి నేను అడుగుతున్నాను, ఆమెనంటని చెప్పండి. సమరయ అంటే? యోదయ అంటే తెలుసు కదా మీకు? చెప్పమ్మా, చెప్పక. సమరయులు మీకు తెలుసు, చాలా మార్లు మీరు విన్నారు, మనం మాట్లాడుకున్నాం కూడా. అమ్మాయి హ్యాపీ బర్త్డే రేపు. చెప్పండి. సమరయులు. సమరయులు అంటే ఏంటో చెప్తాను, మనసులో పెట్టుకోండి. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళకి మరొక భాష ఏంటంటే సగం యూదులు అనొచ్చు. ఏ యూదులు అంటే చెప్తాను. మీ అందరికీ గుర్తుంది కదా, ఫస్ట్ ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలీలు? 12 గోత్రాలు. 12 గోత్రాలు కాస్త రాజుల కాలం వచ్చేటప్పటికి 2 భాగాలు అయ్యాయి. ఎలాగా? 10 గోత్రాలు ఒక భాగం, 2 గోత్రాలు ఒక భాగం. ఆ 10 గోత్రాల భాగం మొట్టమొదటిగా ఏ చెరకి వెళ్ళారు? వెరీ గుడ్, అషూరు చెర. ఏ చెర? ఎన్ని ఏళ్ళు ఉన్నారు? 200 ఏళ్ళు. ఎన్ని? వెరీ గుడ్. అషూరు చెరలో ఎన్ని ఏళ్ళు ఉన్నారు? 200 ఏళ్ళు. ఆ 200 ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందో అమ్మ వినాలి మీరంతా కూడా. ఏం జరిగిందంటే, చాలామంది అషూరు రాజు చెర పట్టుకెళ్ళిపోయినప్పుడు అషూరుల దేశంలో నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏ దేశంలో? ఈ షోమ్రోను పట్టణంలో. షోమ్రోను అనే ఇశ్రాయేలు పట్టణంలో, వాళ్ళ ఇశ్రాయేలు పట్టణం పేరే షోమ్రోను. అలా పెట్టినప్పుడు అక్కడున్న కొంతమంది యూదులకి, వినాలి మీరు, అక్కడున్న కొంతమంది యూదులకి వలసకొచ్చిన అషూరియులకి పెళ్ళిళ్ళు అయినప్పుడు ఒక తెగ ఏర్పడ్డారు. అంటే కొంతమంది పిల్లలు పుట్టారు. ఆ పుట్టిన పిల్లల్ని ఇశ్రాయేలీలు అనలేక, అటు యూదులు అనలేక వాళ్ళకి పెట్టిన పేరే సమరయులు అన్నారు. ఈ చరిత్ర అంతా రాజుల గ్రంథంలో ఉంటుంది. ఖచ్చితంగా మనకు అవకాశం చూడండి, మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎవరాళ్ళు? సమరయులు. ఆ సమరయ్యలు అంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడో కాదు. ఆ సమరయ్య అన్న పట్టణం, సమరయ్య అన్న పట్టణం వాళ్ళకి ముఖ్య పట్టణం. దానికి ఉన్న పాత పేరే షోమ్రోను పట్టణం. ఏ పట్టణం అది? షోమ్రోను పట్టణం. షోమ్రోన్ అంటే ఎవరిది? ఇశ్రాయేలీది. అది రాను రాను వీళ్ళు వేరే వాళ్ళతో లింక్ పెట్టుకోవడం వల్ల, రిలేషన్స్ పాడవడం వల్ల వాళ్ళ పేరు ఏమని మారిపోయింది? సమరయులు అని మారిపోయింది. అందుకే నేను ఏమన్నానంటే సగం యూదులు అన్నాం మనం. ఎవరిని? సమరయుల్ని. వెరీ గుడ్. అయితే సాధారణంగా యూదులకి వినాలి మీరు, మత పిచ్చి కాదు, ఓ రకంగా చెప్పాలంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. మన భాషలో మాట్లాడుకుంటే వాళ్ళ మతంలో నుంచి ఎవరైనా అటు ఇటు వెళ్ళారా ఇంకా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు. ఎవరు? యూదులు. యేసుప్రభుని చంపిందే అందుకు, పౌలుని చంపాలని ప్రయత్నాలు చేసిందే అందుకు, ఇప్పుడు స్టెఫన్ని చంపింది కూడా అందుకే. యోధా మతం అంటే వాళ్ళకి పిచ్చి. సో ఈ సమరయులు ఎప్పుడైతే వేరే కోణంలో కనబడుతున్నారో ఇంక వాళ్ళు అన్నారు, మీకు మాకు సంబంధం లేదు, మీరు మాకు అంటరాని వాళ్ళు లేదు, తక్కువ వారు అని చిత్రీకరించేశారు. ఎవరిని? సమరయుల్ని. అందుకే మీ అందరికి గుర్తుందో లేదో, యేసుక్రీస్తు ప్రభు వారు ఫస్ట్ ఏ స్త్రీ దగ్గరికి వెళ్తారు? సమరయ స్త్రీకి. ఏమంటుంది ఆవిడ? మంచినీళ్ళు ఇవ్వమ్మ అంటే, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను మంచినీళ్ళు ఎలా అడుగుతున్నావు? వాళ్ళ దేశం వేరండి, వాళ్ళు ఉండే ప్లేసే సమరయ. అంటే మా యెరూషలేముకి బయట కాదు, వాళ్ళు ఉండే దేశం పేరేం పేరు? సమరయ. అంటే వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళు ఉండేవారు, కానీ వాళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఎవరు? యూదులు. అంటే వీళ్ళం వేరు, వాళ్ళ కోణం వేరు, పూర్తిగా వాళ్ళని దూరం పెట్టారు వీళ్ళు అన్నిటికి. అలాంటి పరిస్థితుల మధ్య
సమరయ స్త్రీ అంది, యూదులు అయిన నువ్వు సమరయుడైన నాతో నువ్వు ఎలా అడుగుతున్నావు అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు చూద్దాం, తీయండి ఒకసారి. అక్కడ రాస్తాడు అన్నమాట. యోహాను సువార్త 4:9. యోహాను సువార్త 4:9. తీద్దాం, తీయండి. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహనము కిమ్మని ఎలా గడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఏం చేయరు? అంతే, ఫ్రెండ్షిప్ ఉండదు వాళ్ళకి. ఎందుకని? వీళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా తక్కువ. ఎందుకు తక్కువ? వాళ్ళు వేరే వాళ్ళతో కలిసి ఈ యోధ మతాన్ని లేదా ఇశ్రాయేలీయుల పద్ధతుల్ని పాడు చేస్తారన్న ఫీలింగ్ వాళ్ళకి. నా వాడికి అర్థం లేదా? అదే ఏ దేశం? వెరీ గుడ్. ఏ దేశం? సమరయ దేశం. ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళు చెదిరిపోయిన వాళ్ళు యోదయ యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరు? యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరు? వెరీ గుడ్. యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరు? యూదులు. వీళ్ళు వెళ్తుంది ఎక్కడికి? యోదయ నుంచి సమరయ. మీకు అర్థమైందో లేదో కాన్సెప్టు? వాళ్ళని ముట్టుకోవడానికి ఇష్టపడని వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పంచనే చేరుతున్నారు. నా వాడికి అర్థం లేదా? ఎందుకంటే వీళ్ళకి ఏం లేదు, ఆప్షన్ లేదు. నా మాట అర్థమైందా లేదా? వీళ్ళకి ఏం లేదు, ఆప్షన్ లేదు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల వల్ల మనకి కలిగే పాఠాలు మనం గమనించుకోవాలి. ఇవన్నీ నన్ను తీసుకొచ్చి ఎక్కడ పాడేసేటండి, ఏమో అక్కడేం పని ఉందో కదా. మీరు గమనించండి, నిజంగా మీరు గమనించండి. స్టెఫనే కనుక చనిపోయి ఉండకపోతే యెరూషలేము కదిలేవారా? చెప్పండి అమ్మా. ఖచ్చితంగా పీట వేసి కూర్చుంటారు వాళ్ళు. పొరపాటు సమరయులు వచ్చి మాకు వాక్యం చెప్పండి చెప్తారా? అచ్చి అటు వెళ్ళిపో, మీ దేశంలోకి వెళ్ళిపో, మీకు మాకేం లేదు, పని లేదు. అవునా కదండి? అంటే చూడండి, వీళ్ళల్లో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అవి అణచాలన్నా అక్కడ ఖచ్చితంగా ఒక విస్ఫోటనమే జరగాలి. ఆ విస్ఫోటనమే స్టెఫను గారి వేర మరణం. అమ్మ, మీ ముందు కూడా కొన్ని గొప్ప గొప్ప భారాలు కష్టాలు వస్తున్నట్టు వాటిని చూసి బలహీనపడకండి. వాటి వెనకున్న పాఠం ఏంటో గమనించండి. నా మాట మీకు అర్థమైందా లేదా? బలహీనపడితే బలహీనతే వస్తుంది. ఆలోచిస్తే జ్ఞానాన్ని నేర్పుతాడు దేవుడు. ఒకళ్ళు నేను ఇలా అన్నారా, ఎందుకని ఉంటారు ఏమో, అలా నువ్వు పడడం వల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రణాళిక ఉందేమో, ఒక అనుభవం ఉందేమో, ఒక పాఠం ఉందేమో. ఆ కోణంలో వెళ్తేనే ఎలాంటి సమస్యలైనా టేక్ ఇట్ ఈజీగా తీసుకుని ముందుకు వెళ్ళగలం. ఇప్పుడు పొరపాటున నూకరత్నం గారు పాపమ్మ గారు నువ్వు మాట అనగానే పాపమ్మ గారు బొంగమూతి ఎట్టుకొని హట్ అయ్యి మొక్కం చిన్నబుచ్చుకొని ఇంట్లో కూర్చొని ఏమ్మా ఏమైంది, ఎంత మాట అని తెలుసా నన్ను? ఎవరు? నూకమ్మ. ఏమంది? చాలా మాట అంది. అంటే ఏమంది? బలహీనమైపోయావు. ఏమైంది? నీరసం అయిపోయింది అని చెప్పనా? ఈరోజు సగానికి సగం మంది రోగాలు ఎదుర్కొంటున్నారు మనకి. చెప్పండి. వాళ్ళేళ్ళన్న మాటలు ఆలోచించి, ఇంట్లో ఈ గొడవలు ఆలోచించి, నిజమే కదండి, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని టెన్షన్ పాలు చేసుకొని, అవునా ఏమండి? ఆ టెన్షన్లోనే బీపీ, ఆ టెన్షన్లోనే షుగరు, ఆ టెన్షన్లోనే అల్సరు, ఆవిడెవరో పల్సర్ అంటుందో కావిడి, అది అవునా? అన్నీ ఎందులో? టెన్షన్లో. దేనికిరా? నీ జీవితంలో వచ్చిన కష్టాన్ని ఆలోచించకపోవడం వల్ల వస్తున్న లోపాలు ఇవి. అర్థమైందా లేదు నా మాట మీకు? అర్థమైందండి? మీరు గమనించండి. ఇప్పుడు ఏమవుతుంది? స్టెఫను చనిపోయాడు. చనిపోవడం వల్లే యూదులు ఏ దేశానికి వెళ్ళగలిగారు? సమరయ దేశానికి. సరే, చెదిరిపోయారంట. అయితే ఇంకా అక్కడ హింస జరుగుతుంది, ఇంకా అక్కడ రక్తపాతం చోటు చేసుకుంటుంది. ఏంటది? భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ఏడ్చారు. ఎవరి కోసం? ఎందుకంటే అయ్యో గొప్ప నాయకుడు ఏమైపోయాడు? చనిపోయాడు. అబ్బా, నాకు అనిపించిందండి, ఆ రోజు వాళ్ళ ఈడుపు ఎలా ఉందని తెలియదు, కానీ ఈరోజు ఆ ప్రవీణ్ అన్న అంతిమ యాత్ర చూసినప్పుడు అచ్చా బ్రతికితే అలా బ్రతికిపోవాలరా. ఇస్లాం మతం వాళ్ళు వచ్చేసారు, రకరకాలు వచ్చేసి నిలబడి. ఆ షఫీ అన్న ఆయన యాక్చువల్లీ ఇస్లాం మత ప్రబోధకుడైన ఆయన ఏడుస్తూ చెప్పేస్తున్నాడండి, మనం దేవుని రాజ్యం కోసం నిలబడాలి, దైవజనులుగా మనం మారాలని. అంటే అనేక మంది హృదయాల్లో చలనం కలిగించింది ఒక వ్యక్తి మరణం. చాలామంది యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకుంటున్నారు, కానీ నేనైతే ఒక వీర మరణమే చెందుంటాడా అన్న. అంతే. వ్యక్తిగతంగా చాలా మంచోడు, లౌకికవాది. అంటే అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి అనే వ్యక్తిత్వం కలిగినోడు. ఆ లక్షల మంది జనం, లక్షల మంది ఇది ఎంతోమంది తెలియనులు కూడా, ఆయనతో పరిచయం లేనులు కూడా వెళ్ళి ఏడ్చారు.
కొంచెం గుర్తుంచుకోండి అమ్మ, ఒకటే చెప్తాను, బ్రతికితే అలా బ్రతికిపోవాలండి, అంతే. మనం ఏం బతికెళ్ళాం, కానీ మన బ్రతుకు అనేక మందికి మాదిరిగా ఉండిపోవాలి. ఆవిడ భార్య కూడా మాట్లాడుతోంది, మీరు చూసారు లేదో, ఏడలేదు ఆవిడ, కంటతడి తెచ్చుకోలేదు, ధైర్యంగా ఉండండి. నా భర్త చనిపోయాడని మీరు బాధపడకండి. ఒకవేళ ఎవరైనా చంపినా మనం ఏం చేయాలి? క్షమించాలి. ఎంత ధైర్యం కావాలి ఆ మాటకి? క్షమించాలి. ఆ మనసు ఎవరిలో ఉంది తెలుసా? నా భర్తకు ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరే కనుక ఆయన్ని ప్రేమిస్తే లక్షలాది మంది ప్రవీణులు లెగాలి మీలో నుంచి. అంటే అనేక మంది నా భర్తలా తయారవ్వండి, నా భర్త చాలా మంచోడు అని చెప్పి భార్య విట్నెస్ ఇచ్చింది. నిజంగా చెప్తున్నాను, మన కొరకు 10 మంది చెప్పుకునే స్థాయికి, మనల్ని చూసి 10 మంది నేర్చుకునే స్థాయిలో పోవాలి మనం. అంతేగాని మనం బోళ్ళని సంపాదించేసి వెనకాల 10 మంది బతుకుతారు అన్న ఆశతో పోతున్నాం మనం. విచేతోడు చెప్పమంటారా, వెనకాలోడు బతకపోగా అట్లా నమ్మేసుకొని ఆడు పాడైపోతున్నాడు. అదే జరుగుతుంది గొడవ. నువ్వేం సంపాదించావు నిజం చెప్పండి. మనం అందరూ తీసుకెళ్ళి మా నాన్నల దగ్గర నుంచి ఎకరం వచ్చిందండి, దాన్ని అలాగే ఉంచానండి పాడు చేయకుండా అయ్యగారు. దేన్ని? వెరీ గుడ్. ఎవరికెత్తాకి? కొడుకెత్తాకి. ఆడేం చేస్తాడు? నువ్వు చెయ్యకపోయినా ఆడు చేస్తాడు, కంగారడకు. ఏంటి పాడు? మనస్ఫూర్తిగా చెప్పగలనండి, నేనేం సంపాదించలేదు, ఎక్కడో కొంతమంది దేవుని పిల్లలు తప్ప. ఇంకా అదే ప్రయత్నం, పోయేలోపు ఇంకా కొంతమందిని ఎవరిని? ఆయన పిల్లల్ని సంపాదించాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు నిలబడాలి. ఆయన పని ఎవరు వద్దన్నా, ఎవరు అనుకూలత చూపకపోయినా, ఎవరు సహకరించకపోయినా, ఎవరు ప్రోత్సహించకపోయినా చచ్చేంత వరకు ఆయన పని మనం చెయ్యాలి. అది మనకున్న అల్టిమేట్ గోల్, అల్టిమేట్ టార్గెట్ అది. క్రైస్తవులందరూ కొన్నిటిని బట్టి బలపడాలండి. ఇప్పుడు అందరూ ఏమైపోయారంట? చెదిరిపోయారు. అక్కడ ఇంకా ఏం జరుగుతుంది? రక్తపాతం. ఏంటంట? భక్తి గల వాళ్ళందరూ ఏమో సమాధి చేస్తే, సవులైతే, సార్ ఉన్నారు మర్చిపోకండి, సవులైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఇదిగో వీళ్ళు వచ్చి తప్పుడు బోధలు చేస్తున్నారు, వీళ్ళని జైల్లో వేయండి కొంతమందిని చంపుతున్నాడు, కొంతమందిని పాడు చేస్తున్నాడు. ఎవరు? ఇంక ఈ టార్చర్ తట్టుకోలేక అందరూ పారిపోయారు. అక్కడ యెరూషలేములో సంఘం పారిపోవడం కూడా ముఖ్య కారణం ఈయనే. ఎవరు? సౌలు గారు. మొత్తానికి ఇప్పుడు పారిపోయిన వాళ్ళు ఏం చేశారంటే చూడండి. కాబట్టి చెదిరిపోయిన వారు సమరయ దేశంలో కిల్లి కొట్టు, ఫ్యాన్సీ కొట్టు, కూరగాయల కొట్టు పెట్టుకున్నారు. అంతేనా కదా? ఏం చేశారు? మీరు మా మాటలు పట్టుకోవాలి. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యము ప్రకటించుచు. అబ్బా, ఏం ప్రకటిస్తున్నారంట? చెప్పండి, ఏం ప్రకటిస్తున్నారంట? అంటే చూడండి, బలహీన దశలో ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా ఆ ప్రచారం జరగాలనంటే ఖచ్చితంగా అక్కడ ఎవరి మరణం కావాలి? రావాల్సిందే, తప్పదు. కొన్ని కలయికలకు లేదా కొన్ని కారణాలకు మూలంగా స్టెఫన్ గారి మరణం కనబడుతుంది మనకి. వీర మరణం. ఆయన చనిపోవడం వల్లే వీళ్ళు పారిపోతున్నారు. వాళ్ళు అంటరాని వాళ్ళు అనే వారి దేశంలోకి వెళ్తున్నారు. అంతేకాదు, ఆ దేశంలోనే వాళ్ళు ఏం చెప్పడానికి సిద్ధపడుతున్నారు? స్వార్థ చెప్పడానికి. అందులో భాగంగా ఇప్పుడు ఒక సేవకుడు లెగుతున్నాడు. అక్కడ ఎవరు? ఆయన పేరు చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి, అప్పుడు ఫిలిప్పు ఎప్పుడు వెరీ గుడ్. స్టెఫను గారు చనిపోయినప్పుడు. అప్పుడు ఎప్పుడు? స్టెఫను గారు చనిపోయినప్పుడు. ఎక్కడికి వెళ్ళాడు? సమరయ పట్టణంలోకి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. బా చూడండి, అంటే ఇప్పుడు సమరయ దేశంలో కూడా ఏం వినబడుతుంది? సువార్త. ఒక మరణంలో జరుగుతున్న గొప్ప కార్యాలు చూడండి. అమ్మా, మీరు చాలాసార్లు గమనించుకోండి, కొన్నిసార్లు తెలియకుండానే మనతో ఆయన పని రకరకాలుగా చేయించుకుంటాడండి దేవుడు. నిజంగా మనసు పెట్టి ఆలోచించండి. మనం ఎక్కడున్నాం, ఇక్కడ పనేటి, కానీ ఇక్కడ ఎంత ఇదిగా సెటిల్ అయిపోయామంటే మనకే తెలియదు. నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకసారి అయ్యానండి. మీ అందరికి గుర్తుంది. ఏయో చిన్నపాటి సమస్యలు కుటుంబంలో. అనుకోలేదు, రాజమండ్రి కోరుకోండి నుంచి కదులుతానని అనుకోలేదు. ఎప్పుడు కూడా కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా ఘోరం. కట్టుబట్టలతో వెళ్ళిపోయాను, బాధతో వెళ్ళిపోయాను. సమస్య మొత్తానికి ఏదో సమస్య. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. రాజమండ్రిలో అప్పటికప్పుడు ఒక చోటు చూసుకున్నాను, అక్కడికి వెళ్ళి బ్రతికాను, కొన్ని రోజులు ఉన్నాను. ఆ కొన్ని రోజుల్లోనే అనుకోకుండా ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఒక అమ్మ వచ్చి
తమ్ముడు ఇక్కడ ఉంటున్నారు కదా, సాయంత్రాలు కూడుకోమా, వాకింగ్ చెప్తారా అని అడిగింది. దాని ఏముందమ్మా, సాయంత్రం ఎలాగా, ఖాళీయే కదా. ఇదిగో ఇక్కడ సంగపతి గారు ఉన్నారు, అయ్యా ఇక్కడ నాకు వస్తువులు ఏం లేవు, మరి ఇక్కడ వాకింగ్ చెప్పాలి, ఎలాగ పరిస్థితి అంటే ఆయన ఒక చేప గుళ్ళోది 6 7 కుర్చీలు ఇచ్చి, అయ్యగారు ఈ కుర్చీ పక్కన ఉన్నాయి, మీరు వీటిని పట్టుకెళ్ళి అక్కడ వేసి వాకింగ్ చెప్పించండి అన్న. ఒక చేప 7 కుర్చీలు స్టార్ట్ చేసాం. ఏది, ఇంటి బయట వరండాలో జరుగుతున్న గొడవ పడ్డానని వెళ్ళాను, అనుకోకుండా మొదలుపెట్టాం. నేనేమనుకున్నాను, ఏదో ఉన్న రోజులు కొన్ని రోజులు చెప్పి పక్కెళ్ళిపోవాలి కదా అనుకోకుండా కొన్ని రోజులకి నా ఆరోగ్యం పాడైపోయి ఉద్యోగం వదిలేసిన పరిస్థితి వచ్చింది. అవన్నీ నేను శ్రమలుగానే భావించాను. ఏంటి శ్రమలు కానీ ఎప్పుడు బలహీన పడలే, నిలబడే ఉన్నాను. ఉద్యోగం వదిలేసిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఉంటుండగానే ఉద్యోగాన్ని వదిలేశాను. మరలా అనుకోకుండా నేను వదిలేసిన ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగం నా భార్యకి వచ్చింది. అది కూడా ఎందుకో నాకు తెలీదు. మొత్తానికి అది అన్నీ జరుగుతున్నాయి. ఈలోపు సంఘ పరిచర్య జరుగుతూనే ఉంది. ఈలోపు మీరు నమ్మండి, అక్కడ దేవుని పని కరెక్ట్గా ఆవిడకు ఉద్యోగం వచ్చాక కొంచెం పని బాగా నడుస్తుంది అనుకున్నాక ఈలోపు బ్యాచ్ మొదలైంది నా మీదకి. ఆర్ఎస్ఎస్ బ్యాచ్ మొదలయ్యి రోజుకు 12 మంది 15 మంది రావడం, కింద కూర్చోవడం, నన్ను ప్రసంగం చెప్పొద్దనడం, అలా చాలా వారాలు. మీ అందరూ తెలుసు కదా, చాలా వారాలు బాధలు పెట్టారు నన్ను. ఒక వారం అయితే చెప్పకూడదని పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే కానిస్టేబుల్ వచ్చి కింద కూర్చొని పొరపాటున ఎక్కడ మైక్ పెడతానా అని సాయంత్రం వరకు, అంటే ప్రసంగం అయ్యే మధ్యాహ్నాలు పెట్టేవాళ్ళం అక్కడ, సాయంత్రం వరకు ప్రసంగం అయ్యే వరకు అక్కడే కూర్చొని కాదనుకొని జరిగించకుండా చేశారు. ఎన్నో ఆటంకాలు జరిగాయి. స్టేషన్ కూడా వెళ్ళాను. ఓ పూట స్టేషన్లో కూర్చోబెట్టారు. ఏటి ప్రవ్వా ఈ బాధలన్నీ ఏంటి, ఎందుకు వచ్చింది గొడవ? కొంతమంది అనేవారు, ఎందుకు కావాలన్నా అక్కడ కొత్త ప్రయత్నాలు ఆపేయచ్చు కదా, ఉన్న వాటిని చూడొచ్చు కదా. ఇదే బాటలో ప్రభు మరి ఏటి తెలీదు. నేనైతే కావాలని ఏ ప్రయత్నం చేయలేదు, ఎందుకు వచ్చానో తెలియదు, ఎందుకు ప్రారంభమైంది తెలియదు, అనుకోకుండా ఏం జరిగింది తెలియదు. కానీ చిత్తుడు చెప్పనా, ఆ సమస్య రావడం వల్లే, వినాలి, ఆ సమస్య రావడం వల్లే అక్కడ ఏదో ఒక చోటు చూసుకోవాలి అనే ఆలోచన ఏర్పడింది. లేకపోతే మనం కొనగలమా, మనం చేయగలమా? ఆ ఆలోచనలో భాగంగా అప్పు ఎలా పుట్టిందో తెలియదు, అది ఎలా ఏర్పడిందో తెలియదు. ఈరోజు చక్కగా అనేక మంది కూడుకునే ఒక నివాస స్థానంగా, ఒక సంఘంగా దేవుడు అక్కడ చేసేసాడు. చెప్పట్లేం కొట్టకండి. ఎవరి పని? నేను ఈ రోజుకి మళ్ళీ అనుకుంటాను, మళ్ళీ నా భార్యకి ఇక్కడ ఉద్యోగం రావడం ఏంటి, నేను ఇక్కడికి రావడం ఏంటి, నాకు రెంట లేదు, కరెంట్ లేదు, ఇక్కడ ఉంటున్నాను. నిజంగా ఇప్పుడే కనుక రాజమండ్రిలో ఉండుంటే ఆ అప్పులకి, ఈ కరెంట్లకి, ఈ రెంట్లకి నేను బ్రతుకుతున్నా. మళ్ళీ ఇది ఒక క్వశ్చన్ నాకు. ప్రతీది ఆలోచించుకుంటూ కూర్చుంటానండి. ఆవిడ మరలా అనుకుంటాను, ఓహో ఇదంతా ఎవరి చిత్తం? నీ చిత్తం. కొన్ని సందర్భాల్లో తెలియక కొన్ని సందర్భాల్లో చిక్కుకున్నప్పుడు బాధపడకండి. ఆ చిక్కుకున్న దాంట్లోంచి దేవుడు నీతో ఏదో చేయించబోతున్నాడనే విషయాన్ని గమనించాలి మనం. ఎందుకు నువ్వే ఎక్కడికంటే యూ హ్యావ్ సమ్ వర్క్ అబౌట్ గాడ్. దేవుని పట్ల నీకు ఒక బాధ్యత ఉంది, పని ఉంది. మరలా చెప్పనా, ఏ బాధ్యత లేకుండా, వినాలి మీరు, ఏ కారణం లేకుండా ఎవరిని దేవుడు ఎక్కడ పెట్టడం. అన్నమాట అర్థమైందా లేదా? ఎక్కడే ఎందుకు, నువ్వు నీతో పని ఉంది. ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయా నువ్వు, వేరే చోట పని ఉంది. అది గమనించుకొని ఆయన పని మనం చేయాలి. ఫిలిప్ ఏంటంటే అక్కడ ఏం చేస్తున్నాడట, సమరయ దేశంలో సమయం అయిపోయింది పట్టణం వరకు వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకటించుచుండేను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. అక్కడ గొప్ప సూచక కార్యాలు జరుగుతున్నాయి. ఏ దేశంలో? వాళ్ళకి దేవుడు అంటే తెలియని పరిస్థితి మధ్య దేవుని కార్యాలు ఎంత బాగా జరుగుతుందో చూడండి. ఒక స్టెఫను గారి మరణం వల్ల, వెరీ గుడ్, వదిలిపోయిను పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము. అబ్బా, ఒక భక్తుని మరణం ఒక దేశానికి ఏమిచ్చింది? సంతోషం. ఎందుకని? ఏం రావడం వల్ల? అక్కడికి ఏం రావడం వల్ల? సువార్త రావడం వల్ల. ఇప్పుడు మీ అందరూ మాట్లాడుతుంది చెప్పండి. స్టెఫనే గనక చనిపోయి ఉండకపోతే ఫిలిప్ గారు సమరయ దేశానికి వెళ్ళేవాడా? ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సు లేదు. చనిపోయాడు కాబట్టి, శ్రమ వచ్చింది కాబట్టి, కష్టం వచ్చింది కాబట్టి వీళ్ళు వెళ్ళారు. ఏ దేశానికి వెళ్ళారు? కాబట్టి దేవుని పరిచర్య, దేవుని వాక్యము దేశం దాటింది.
ఏం దాటింది? ఒక మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. నీతో దేవుడు కొన్ని చేయించాలనుకున్నప్పుడు మనల్ని కొన్ని విధాలుగా బాధ పెడతాడు. ఆ బాధలన్నీ మనం తట్టుకున్నప్పుడే మన జీవితంలో ఆయన సంకల్పం ఏంటో మనకి అర్థమవుతుంది. అలా అర్థమయ్యేంతవరకు ఎదురు చూడాలంతే. ఆ మాట అర్థమైందా లేదా? బలహీన పడకూడదు. ఏంటి కష్టం అనుకోకూడదు. అమ్మ మరలా చెప్తున్నాను, ఇందాక మనం చదివాం కదా, కారణాలు లేకుండా ఎవరిని ఏం పెట్టాయినా బాధలు పెట్ట కదా. దేవుడికి కక్షలు కోపాలు ఉంటాయి చెప్పండి మీరు నాకు. అమ్మా ఉంటాయా? ఉండవా? కక్షలు ఉంటాయా? అంటే ఏదో ఒక సెల్ఫ్ గడ్జ్ పెట్టుకొని, ఒక కక్ష పెట్టుకొని, కావాలని ఇందిరమ్మ నన్ను ఆ రోజు ఇలా అంది కదా, ఇందిరమ్మ నేను టార్చర్ పెట్టాలి అనుకుంటాడా? అనుకోడండి. నిన్ను పెట్టిందే ఆయన ఎవరి పని మీద? దేవుడి పని మీద. అలా నిన్ను పెట్టినప్పుడు తేడా వస్తే తీసేయడమే తప్ప నీ మీద పని కట్టుకొని కోపాలు పెట్టుకొని నిన్ను హట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. నీ జీవితంలో జరిగే మంచైనా చెడైనా కష్టమైన నష్టమైన అన్నీ ఎవరి చిత్తం? దేవుడి చిత్తం. మనం పాట పాడతాం కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. ఎంతమంది అని ఉంటారో స్టెఫన్ కాపాడుతుంటే బాగుండు అని, కానీ ఎవరి చిత్తం? దేవుడి చిత్తం. రేపు అన్న రోజు మనకి అదే సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా తల ఉంచాలి. ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఎందుకంటే మన ముగింపుతో అనేక చోట్ల ఒక ద్వారం తెరవబడుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమీ లేదు. ఒక గొప్ప భక్తుడు స్టెఫన్ గారు, ఆయన మరణం ద్వారా అనేకమైన సందర్భాలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా ఫిలిప్పు గారు ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళాడు చెప్పండి? ఏ దేశానికి వెళ్ళాడు? సమరయ దేశానికి వెళ్ళి ఏం చెప్పాడు? వాక్యం చెప్తే అనేకుల వాక్యాన్ని స్వీకరించి సంతోషం కలిగి జీవించారంట. ఏ దేశంలో? సమరయలో. మరి తర్వాత ఏమైంది? ఆ తర్వాత సమరయ దేశంలో ఏ పరిస్థితులు చోటు చేసుకున్నాయి? ఎక్కడంటే యూదులు కాబట్టి, వినాలి, యూదులు కాబట్టి వాళ్ళ మతానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి హింసించారు. మరి సమరయంలో ఉన్న వాళ్ళు ఎవరు కాదు? యూదులు కాదు, సగం యూదులు అంతే. సో వాళ్ళకి వ్యతిరేకిస్తలే కొంచెం. మరి అక్కడ కూడా కష్టాలు వస్తాయా? అక్కడ కూడా కష్టాలు వస్తాయి. సమరయ్యల్లో కూడా కష్టాలు వస్తాయా? ఏమండి, బాధలు వస్తాయా? మీరు గమనించుకోవాలి. ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు అనిపించిందండి, సుఖంగా ఉన్నది ఎక్కడో చెప్పండి మీరు, నేను అడగలుగుదాం. అంతే కదా? ఏమండి, సుఖంగా ఉన్న చోటు మనకు తెలుసా? ఎవరికి తెలీదు. ఎందుకంటే సుఖం ఎక్కడ లేదు. ఏది సుఖం? ఆయన పని చేయడమే మనకి సుఖం. అదే సుఖం అనుకుంటే నువ్వెక్కడున్నా సుఖమే. వాటిని దేవుడు జరగనివ్వడం. అర్థమైందా లేదా? సో ప్రతిదీ ఎవరి ఆధీనం? దేవుని ఆధీనం. అందులో మేరకు స్టెఫన్ గారు చనిపోయి ఏ దేశానికి వెళ్ళారు? వీళ్ళు సమరయ దేశానికి. అక్కడ ఏమైందో వచ్చే వారం చూద్దాం. కానీ ఈలోపు మనం ఏం చేయాలి తెలుసా? మనకు కూడా ఎన్ని బాధలు కలిగినా మనం ఎవరి కోసం నిలబడాలి చెప్పండి? ఎవరి కోసం నిలబడాలి? దేవుని కోసం నిలబడాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలా? సువార్త కంటే ముందు ఏం చేయాలి చెప్పనా నేను? అమ్మ వినాలి మీరు. కుటుంబంలో వస్తున్న ప్రతి సమస్యను తట్టుకోవాలి. అర్థందా లేదా? చాలామంది ఇప్పుడు ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నారంటే కుటుంబాల్లోనే. ఒక వారం గుడికి వస్తాం, 2 వారాలు గుడికి వస్తాం, ఈలోపు ఏదో సమస్య రాగానే వెంటనే ఏమైపోతున్నాం? డేలా పడిపోతున్నాం. ఎందుకు తెలుసా? అదే ఇంతలా ఉంటున్నాను, ఏంటి సమస్య? ఫస్ట్ ఆ ఆలోచన తీసేయాలి మనం. దేవుడు ఏం చెప్పాడు? ఆయనలో ఉన్నవాడికి ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి అన్నప్పుడు నువ్వు ఆలోచించవలసిన కోణం ఏంటంటే, ఓహో సమస్యను నాకేదో నేర్పడానికి దేవుడు నాకు పెట్టాడా అనే ఆలోచనతోనే మనం ముందుకు వెళ్ళాలి. అలా ఆలోచిస్తే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది, దానికి సమాధానం కూడా దొరుకుతుంది. అలా కాకుండా ఇంకా మా వాళ్ళు మారరండి, నా బతుకు మారదండి, నా కుటుంబం మారదండి, మా సంఘం మారదండి, మేము ఇంతేనండి అని బలహీనపడ్డావా, అక్కడే ఆ రోజు మన చాప్టర్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ మీరు గమనించి ఆలోచించి వాక్యము మనల్ని బలపెడుతున్న విధానాన్ని బట్టి బలవంతులుగా తయారయ్యి మరింత బలమైన పరిచర్య ఆయన కోసం చేసే ప్రయత్నం చేద్దాం. అట్టి మనసు, అట్టి సంకల్పము మీకు, నాకు, మనకు, మనందరికీ సమృద్ధిగా ఆయన దయచేయునుగాక. ఆమేన్.